హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్ వచ్చేసరికి మనము ప్రైమ్ నెంబర్స్లోన ఫస్ట్ పార్ట్ అనేదాన్ని చూసాం కదా. ఈ క్లాస్లో మనము మిగతా క్వశ్చన్స్ అనేవి కంటిన్యూ చేద్దాం, ఓకేనా. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసాము, అసలు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, మనము ఆ ప్రైమ్ నెంబర్స్ని కౌంట్ మెథడ్ అనే దాన్ని యూజ్ చేసి ఎలా ప్రింట్ చేసుకోవాలి, అదేవిధంగా ఆప్టిమైజ్డ్ మెథడ్ యూజ్ చేసి ఎలా చేసుకోవాలి. సో ఆప్టిమైజ్డ్ మెథడ్ అంటే ఏమని చెప్పుకున్నాము, రూట్ ఎన్ అనే దాన్ని యూజ్ చేసుకొని. సో రూట్ ఎన్ అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే టైం కాంప్లెక్సిటీ అనే దాన్ని తగ్గించడం కోసం. సో మనం ఎన్ అనే రేంజ్ వరకు మొత్తం కూడా ప్రతిదీ కూడా మనం ఏంటి అక్కడ ప్రతిదీ చెక్ చేసుకుని పోతే టైం కాంప్లెక్సిటీ అనేది అయిపోతుంది. సో దానికోసం మనము రూట్ ఎన్ వరకే చెక్ చేస్తున్నాము, ఓకేనా. సో అది ఆప్టిమైజ్డ్ మెథడ్, ఇంటర్వ్యూర్ ఎక్కువ అడుగుతారని కూడా చెప్పుకున్నాము. సో ఈ క్లాస్లో ఏంటి అంటే ప్రింట్ ప్రైమ్ నెంబర్స్ ఇన్ ఏ గివెన్ రేంజ్, అంటే ఒక రేంజ్ అనేది ఇస్తే ఇప్పుడు మనం నార్మల్గా 1 to 10 అనేసి ఇచ్చామనుకోండి. సో ఏంటి, ఆ 1 to 10 నెంబర్స్ మధ్యలో ఉన్న అనేవి ప్రింట్ అయిపోతాయి. ఓకే, ఒకవేళ నేను మధ్యలో ఎక్కడ నుండో అడిగాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 to 30 అడిగాను. సో వాటిని నేను ఎలా ప్రింట్ చేయాలి, సో అప్పుడు కూడా మనం ఏంటి స్టార్టింగ్ పొజిషన్లో ఒక నెంబర్ తీసుకోవాలి, ఎండింగ్ పొజిషన్లో ఒక నెంబర్ తీసుకోవాలి, అవునా. సో ఆ టైప్గా మనం క్వశ్చన్స్ అనేవి ఎలా చేయాలి ఏంటి అని ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం ఈ ఫస్ట్ క్వశ్చన్లో, ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ చెప్పాను ఏంటి, నాకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ 10 to 30 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ప్రింట్ అవ్వాలి, ఓకేనా. ఇప్పటివరకు మనం ఏం చెక్ చేసాం లాస్ట్ క్లాస్లో, అది ప్రైమ్ నెంబర్ అవునా కాదా అని మాత్రమే చెక్ చేసాం. అదే ఇప్పుడు మనం ఏం చెక్ చేస్తున్నామంటే ప్రైమ్ నెంబర్స్ని డైరెక్ట్గా ప్రింట్ చేస్తున్నాం. ఒక రేంజ్ అనేది ఇచ్చి అందులో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రింట్ అవ్వాలి అని మనం చెప్తున్నాం. సో ఇక్కడ మనకి ఏంటి, ఒక రేంజ్ అనేది కావాలి అంటే దానికి ఒక స్టార్టింగ్ వాల్యూ ఉండాలి, అదేవిధంగా దానికి ఒక ఎండింగ్ వాల్యూ ఉండాలి కదా. సో దానికోసమే నేను ఇక్కడ రెండు ఇన్పుట్ అనేది తీసుకున్నాను. సో ఫస్ట్ ఇది స్టార్టింగ్ వాల్యూ కోసము, తర్వాత వచ్చేసరికి ఎండింగ్ వాల్యూ కోసము 2 వేరియబుల్స్ అనేదాన్ని తీసుకున్నాను, ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక రేంజ్ తీసుకున్నాను, ఏంటి ఫర్ ఎన్ ఇన్ రేంజ్, స్టార్ట్ అవుట్ తీసుకున్నాను, అదేవిధంగా ఎండ్ +1 కూడా తీసుకున్నాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ నేను ఎంత తీసుకుంటున్నానంటే 10 అని తీసుకుంటున్నాను, ఓకేనా. మీరు ఎంతైనా తీసుకోవచ్చు, నేను 10 తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఎండ్ వాల్యూ ఎంత తీసుకున్నాను, 30 అనేదాన్ని తీసుకున్నాను. సో ఇక్కడ మనకి రేంజ్ ఎలా ఇచ్చారు, 30 + 1 వరకు ఇచ్చారు, అవునా. సో 30 + 1 వరకు ఇస్తే మనకి ఇక్కడ ఎంత రేంజ్ అవుతుంది, 31 అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఏంటి 10 to 31 వరకు రేంజ్ ఉంది, కానీ మనం ఏ వాల్యూస్ని కన్సిడర్ చేయాలి అంటే ఓన్లీ 30 వరకే కన్సిడర్ చేయాలి. ఎందుకంటే మన రూల్ ప్రకారం ఓన్లీ ఏదైతే ఎండింగ్ వాల్యూ ఉంటుందో దానికి -1 వరకు మాత్రమే మనం వాల్యూస్ అనేవి కన్సిడర్ చేస్తాము. రేంజ్ ఎంతైనా కూడా దానికి ఒకటి మైనస్ చేసి ఆ -1 వరకే వాల్యూస్ అనేవి మనం కన్సిడర్ చేస్తాం, ఓకేనా. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఒక 30 అనేది తీసుకున్నాం. సో నేను ఇక్కడ ఎండ్ +1 అని తీసుకున్నాను కాబట్టి 31. లేదు నేను నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ మాత్రమే తీసుకుంటే అక్కడ వాల్యూ రేంజ్ ఎంత 10 to 30 మాత్రమే, రేంజ్ ఎంత 10 to 30. సో ఇక్కడ రేంజ్ 30 కాబట్టి ఎండ్ అంటే డైరెక్ట్గా 30 తీసుకున్నాను కాబట్టి 30 - 1 29 వరకే వాల్యూస్ అనేవి కన్సిడర్ చేస్తుంది. అక్కడ ఉన్న కండిషన్ ప్రకారం అక్కడ ఏదైనా కండిషన్ ఉండండి, +1 ఉంటే 31. సో 31 - 1 30, ఓకేనా. అర్థమవుతుందా, మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఫర్ ఐ ఇన్ రేంజ్. సో ఇప్పుడు మనము ఎన్ అనేది ఎందుకు తీసుకున్నాము, ఈచ్ మాట, ఫర్ ఈచ్ వాల్యూ, ఎందులో ఉన్న ఈచ్ వాల్యూ 10 నుండి 30 వరకు మధ్యలో ఉన్న ఈచ్ వాల్యూని కూడా చెక్ చేయడానికి మనం ఎన్ అనేది తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకోసం కూడా మెన్షన్ చేస్తాను ఆల్రెడీ, ఎన్ వాల్యూస్ ఏంటి అని. ఫర్ ఎగ్జాంపుల్ 10 నుండి స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే స్టార్టింగ్ వాల్యూ 10 కాబట్టి 10 11 12 13 14 15 అప్ టు ఎక్కడ వరకు 30 వరకు. 30 కూడా కన్సిడర్ చేయొచ్చా అంటే ఎస్, కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే మనం రేంజ్ అనేది 31 వరకు తీసుకున్నాం కాబట్టి మనం వాల్యూస్ అనేవి 30 వరకు కన్సిడర్ చేయొచ్చు, ఓకేనా. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ లూప్ మాట, ఇది ఒక లూప్ అయితే దాని లోపల ఇన్నర్ లూప్ వచ్చేసరికి ఫర్ ఐ ఇన్ రేంజ్. ఇక్కడ ఏంటి అంటే 1, ఇక్కడ రేంజ్ వచ్చేసరికి 1,
n+1 ఏంటి 1, n+1. సో ఇక్కడ మనం i అనేది ఉంది కదా, సో ఇక్కడ i అనేది ఏం కన్సిడర్ చేస్తుందంటే, సో మనం ఫస్ట్ n అనేది ఏం చెక్ చేస్తామంటే, సో ఫస్ట్ ఇక్కడికి వస్తాం, ఇక్కడికి వచ్చి ఫర్ n ఇన్ రేంజ్లో ఉన్నది ఫస్ట్ వాల్యూ ఏంటి n 10. ఓకేనా. సో 10 తోటి మనం ఇన్నర్ లూప్కి వస్తాం. ఇన్నర్ లూప్కి వచ్చిన తర్వాత రేంజ్ చెక్ చేస్తాం. సో 1 to 10 ప్లస్ ఇక్కడ n ఎంత 10 కదా, సో 10+1 అంటే మనం వాల్యూస్ ఎక్కడి వరకు కన్సిడర్ చేయొచ్చు, 10 వరకు కన్సిడర్ చేయొచ్చు, అవునా. సో 1 to 10 మధ్యలో ఉన్న ప్రతి వాల్యూని కూడా చెక్ చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు i వాల్యూ ఏంటి, ఎప్పుడైతే n అనేది 10 అవుతుందో అప్పుడు i వాల్యూస్ వచ్చేసరికి 1 to 10, 1, 2, 3, 4 అప్ టు 10 కూడా కన్సిడర్ చేస్తాము, ఎందుకంటే రేంజ్ 11 కాబట్టి. ఓకేనా. ఎప్పుడు ఇది n అనేది 10 అయినప్పుడు. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి వస్తుంది, మన లూప్లోకి ఎంటర్ అవుతాము. ఇప్పుడు ఇఫ్ బ్లాక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇఫ్ బ్లాక్ ఎలా స్టార్ట్ అవుతుంది, n mod i. ఇప్పుడు మనకి n ఎంత ప్రజెంట్ 10, i ఎంత ఫస్ట్ మనకి i వాల్యూ ఎంత 1, కాబట్టి 10 modules 1, 10 modules 2, 10 modules 3, 10 modules అప్ టు 10 modules 10 వరకు మనం చెక్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు ఎలా అంటే 10 ఇప్పుడు కండిషన్ అనేది చెక్ చేస్తాం. 10 modules 1 ఈక్వల్ టు 0 అవునా కాదా, అవును కదా, ఎందుకంటే 1 టేబుల్లో 10 అనేది ఉందా లేదా అని మనకి చెక్ చేస్తాం. సో 1 10s are 10 కాబట్టి మనకి ఫస్ట్ అనేది మనకి ఏంటి కన్సిడర్ అవుతుంది. సో ఇది సాటిస్ఫై అవుతుంది కండిషన్ అనేది, కాబట్టి మనం కౌంట్ అనేదాన్ని ఇంక్రీజ్ చేస్తాం. సో కౌంట్ అనేది ఇంక్రీజ్ చేయాలంటే ఫస్ట్ మనం కౌంట్ అనేదాన్ని డిఫైన్ చేసుకోవాలి. సో మరి అసలు ఈ కౌంట్ ఎందుకు, అసలు ఏంటి అంటే, మీరు ఫస్ట్ పార్ట్ అనేది మీరు ప్రైమ్ నెంబర్స్ పార్ట్ 1 అనేది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే నేను డెఫినేషన్ చెప్పాను, ఎప్పుడైతే ఒక నెంబర్కి కరెక్ట్గా 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయో, ఎప్పుడైతే 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఎగ్జాక్ట్గా ఉంటాయో దాన్నే మనం ప్రైమ్ నెంబర్స్ అని చెప్తాము. దానికన్నా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనం వాటిని ప్రైమ్ నెంబర్స్ అని చెప్పము అని చెప్పాను. ఓకేనా. సో మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 2 ఫ్యాక్టర్సే ఉండాలి అంటే మనం ఏం చేయాలి, దాన్ని కౌంట్ చేయాలి. సో దానికి కౌంట్ చేయడానికి మనం ఒక కౌంట్ అనే వేరియబుల్ అనేది తీసుకున్నాము, దాన్ని ఇనిషియల్గా 0తో డిఫైన్ చేసుకున్నాము. ఇక్కడ కండిషన్ అనేది అది సాటిస్ఫై అయితే మనం కౌంట్ అనేదాన్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. సో ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 10 modules 1 అనేది ఇక్కడ సాటిస్ఫై అయింది కాబట్టి నేను కౌంట్ని 0 నుండి 1కి నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఓకే, ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చెక్ చేస్తున్నాను, మళ్ళీ పైకి వెళ్తున్నాను. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వస్తున్నాను, ఫర్ లూప్లోకి, ఈ ఫర్ లూప్లోకి వస్తున్నాను. ఎందుకు ఇక్కడ డైరెక్ట్గా ఈ ఫర్ లూప్కి వెళ్ళిపోవట్లేదు అనేసి అంటే, నేను ఇక్కడ ఫస్ట్ నాకు 10 అనే వాల్యూ ఉంది, n అనేది 10 ఉంది. సో ఆ 10కి సంబంధించిన ప్రతి వాల్యూ అనేది ఉన్న ప్రతి వాల్యూ అనేది నేను చెక్ చేయాలి. అవి చెక్ చేసిన తర్వాతే నేను అప్పుడు ఈ ఫర్ లూప్లోకి వెళ్ళగలను, అప్పటి వరకు ఈ ఫర్ లూప్లోకి వెళ్ళలేను. సో ఫస్ట్ i వాల్యూస్ అన్నీ కూడా నేను ఏం చేయాలి, ఫస్ట్ i వాల్యూస్ అన్నీ కూడా నేను చెక్ చేయాలి. సో చెక్ చేద్దాం. ఫస్ట్ 1 అయిపోయింది కదా, ఇప్పుడు 10 modules 2. 10 modules 2 అవుతుందా, ఎస్ అవుతుంది, ఎందుకంటే 2 టేబుల్లో 10 అనేది ఉంది, 2 5s are 10 కాబట్టి మనకేంటి కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తాము, లోపలికి వెళ్తాం, ఇఫ్ బ్లాక్లోకి వెళ్తే కౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. మనకు ఆల్రెడీ కౌంట్ ఎంత ఉంది, 1 ఉంది. సో 1 నుండి ఒకటి ఇంక్రీజ్ చేస్తే ఇప్పుడు ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏమవుతుంది అంటే 10 modules 3, 2 తర్వాత 3 కాబట్టి 3 చెక్ చేస్తాం. 3 టేబుల్లో ఉందా, లేదు. 10 అనేది 3 టేబుల్లో రాదు, 3 3s are 9 కానీ 10 అనేది మాత్రం రాదు. 4 టేబుల్లో కూడా 10 రాదు. 5 టేబుల్లో వచ్చేసరికి మళ్ళీ 10 వస్తుంది. ఇక్కడ 5 2s are 10 కాబట్టి ఇక్కడ మళ్ళీ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. కాబట్టి అది మళ్ళీ ఏం చేస్తుంది, ఒక కౌంట్ అనే దాన్ని అది ఇంక్రీజ్ చేస్తుంది. మనకి ఇప్పుడు కౌంట్ ఎంత ఉంది, ఆల్రెడీ ప్రీవియస్గా 2 అనేది ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక కౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తే మనకి ఎంత అవుతుంది, 3 అవుతుంది. నెక్స్ట్ 5 తర్వాత మళ్ళీ 6లో 10 వస్తుందా, రాదు. 7 8 9 మళ్ళీ మనకి ఎక్కడ వస్తుంది అంటే 10 దగ్గర వస్తుంది. సో 10 దగ్గర వచ్చి ఎక్కడ 10 1s are 10.
అవునా? సో మళ్ళీ ఇక్కడ మనకి కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి మనము మళ్ళీ కౌంట్ అనేదాన్ని ఇంక్రీజ్ చేస్తాము. సో మనకి ప్రీవియస్గా కౌంట్ అనేది ఎంత ఉంది, 3 అనేది ఉంది కాబట్టి ఇప్పుడు 4 అనేది అవుతుంది కౌంట్. సో ఇంకా మనము ఇప్పుడు 10 అయిపోయింది. 10 తర్వాత రేంజ్ అనేది 11 వరకు ఉంది కదా అనేసి మనము 10 మాడ్యులస్ 11 అనేది తీసుకోవచ్చా? తీసుకోకూడదు. మనము ఒకటి మైనస్ చేసి -1 వరకు మాత్రమే వాల్యూస్ అనేవి కన్సిడర్ చేయాలి. ఓకే కదా, అర్థమైంది కదా? సో ఇక్కడతోటి ఈ లూప్ అయిపోయింది, ఈ ఫర్ లూప్ అయిపోయింది. ఈ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఫర్ లూప్ అంతా అయిపోయాక డైరెక్ట్గా మనం ఇక్కడికి వెళ్ళిపోకూడదు. ఇక్కడికి వెళ్ళకుండా ఫర్ లూప్ కిందనున్న ఇఫ్ లూప్లోకి వెళ్ళాలి. ఇఫ్ లూప్లో ఉన్న కండిషన్ అనేది చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి? కౌంట్ అనేది ఈక్వల్ టు 2 ఉంటేనే ఏం ప్రింట్ చేయాలి? n అనేది ప్రింట్ చేయాలి. n వాల్యూస్ ఏంటి? ఇవి కదా n వాల్యూస్. సో వాటిని ప్రింట్ చేయాలి. మనం ప్రింట్ చేస్తున్నవి అవి కాదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. n అనే వాటిని ప్రింట్ చేస్తున్నాము. ఓకేనా? సో n ఎందుకు ప్రింట్ చేస్తున్నాము అంటే అవే కదా రేంజ్లో ఉన్న నెంబర్స్. ఇవేంటి ఐ వాల్యూస్ అంటే నార్మల్ 1 2 3 అవి కాకుండా n అంటే ఏంటి? మనం తీసుకున్న రేంజ్లో ఉన్న నెంబర్స్. సో వాటి నుండి మనకి ప్రైమ్ నెంబర్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే కౌంట్ ఈక్వల్ టు 2 అవునా కాదా? మనకి ఫర్ లూప్లో నుండి మనకి ఏమొచ్చింది? కౌంట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 4 అనేది కౌంట్ వాల్యూ వచ్చింది. సో ఇక్కడ ఇఫ్ లూప్లో కౌంట్ ఇప్పుడు ఎంత వెళ్ళింది? 4 వెళ్ళింది. సో 4 ఈక్వల్ టు 2 అవునా కాదా? కాదు. 4 ఈక్వల్ టు 2 అవునా? కాదు కదా. సో కాబట్టి మనకి ఈ యొక్క ప్రింట్ అనేది జరగదు. సో ఈ ఇఫ్ బ్లాక్ అనేది ఫెయిల్స్ అయిపోతుంది. ఇది ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతుందో అప్పుడు మళ్ళీ ఇది డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఈ ఫర్ లూప్కి వెళ్ళిపోతుంది. ఈసారి ఫర్ లూప్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు n వాల్యూ ఎంత అవుతుంది మనకి? 10 అయిపోయింది కాబట్టి ఇప్పుడు 11 అవుతుంది. సో 11 అయితే ఇప్పుడు నెక్స్ట్ లూప్లోకి వస్తుంది. ఇప్పుడు ఐఎన్ రేంజ్లో n వాల్యూ ఎంత అవుతుంది? 11 అవుతుంది. సో ఇప్పుడు మనకి 11 + 1 అంటే ఎంత? 12. సో 12 అనేది రేంజ్ అయితే 12 - 1 11 అనేది అంటే 1 to 11 వరకు వాల్యూస్ అనేవి కన్సిడర్ చేయొచ్చు. 12ది రేంజ్ కానీ వాల్యూ అనేది కన్సిడర్ చేయకూడదు. ఓకే కదా? సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఇందాక ఎలా అయితే మనం 10కి చేసామో అలాగే ఇప్పుడు 11కి కూడా మనము ప్రతిదీ సో 1 నుండి 11 వరకు ప్రతి దాన్ని మనం ఏం చేస్తామంటే డివిజన్ చేస్తాము. సో ఆ యొక్క పర్టికులర్ దాంట్లో మనం ఉందా లేదా, సో 11 అనేది వస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటూ వెళ్తామంట. సో ఇక్కడ చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు కౌంట్ అనేది ఇందాక 10కి 4 వచ్చాయి కదా, ఇప్పుడు 11కి ఎన్ని వస్తే చూద్దాం. సో 11కి చూసుకున్నట్లయితే 11 అనేది మాడ్యులస్ 1 అంటే 1 టేబుల్లో 11 వస్తుందా రాదా? ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే 1 11s 11 అవునా? 1 తోటి ఏ మల్టిపుల్ అయినా అవుతుంది కదా, 1 11s 11 అంటే ఇక్కడ ఏంటవుతుంది? కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి? కౌంట్ని ఇంక్రీజ్ చేయాలి. సో ఆల్రెడీ మనకి కౌంట్ ఎంత ఉంది? 0 ఉంది కాబట్టి ఇప్పుడు కౌంట్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఫర్ లూప్కి వెళ్తుంది. ఫర్ లూప్కి వెళ్ళిన తర్వాత ఈసారి ఐ వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో 2తో చెక్ చేస్తాం. 2 టేబుల్లో 10 ఉంది కానీ 11 లేదు. తర్వాత ఐ 3 అవుతుంది. సో 11 మాడ్యులస్ 3 లేదు. 4 టేబుల్లో లేదు. 5 టేబుల్లో లేదు. 6 7 8 9 10 కూడా లేదు. లాస్ట్గా మనకి ఎక్కడుంది? 11 మాడ్యులస్ 11 అంటే 11 1s 11 అంటే ఇప్పుడు ఏంటి? కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి కౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. సో కౌంట్ ఆల్రెడీ ఎంత ఉంది మనకి? ప్రీవియస్గా 1 ఉంది. ఇప్పుడు ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో ఇప్పుడు 11 తర్వాత 12 తీసుకోవచ్చా? 11 మాడ్యులస్ 12 తీసుకోకూడదు. ఎందుకంటే మనం ఓన్లీ 11 వరకే వాల్యూస్ అనేవి కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ ఫర్ లూప్ అనేది అయిపోయింది కాబట్టి ఇప్పుడు దాని కింద ఉన్న ఇఫ్ బ్లాక్లోకి వస్తాము. ఇఫ్ బ్లాక్లో కండిషన్ ఏంటి? కౌంట్. ఇప్పుడు మనకి ఇక్కడ నుండి కౌంట్ ఎంత వచ్చింది? మనకి ఇక్కడ నుండి కౌంట్ 2 అనేది వచ్చింది. సో ఇప్పుడు 2 ఈక్వల్ టు 2 అవునా కాదా? అవును, ఎగ్జాక్ట్లీ 2 = 2 ఎస్. సో కండిషన్ అనేది సాటిస్ఫై అయింది కాబట్టి ఏం ప్రింట్ అవ్వాలి? n అనేది ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు మనం తీసుకునే n వాల్యూ ఎంత? 11. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? ఇక్కడ వచ్చేసరికి 11 అనేది ప్రింట్ అవుతుంది. అదేవిధంగా తర్వాత ఏం చెక్ చేస్తాము?
సో ఇక్కడ ఇఫ్ బ్లాక్ అనేది అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వస్తాము, ఫర్ లూప్లోకి వస్తాము. ఫర్ లూప్లోకి వచ్చాక ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత, 11 తర్వాత 12. సో 12 చెక్ చేస్తాం. అదేవిధంగా 13, 14, 15 అప్ టు ఎక్కడి వరకు చెక్ చేస్తాము, 30 వరకు చెక్ చేస్తాము. సో చెక్ చేసిన తర్వాత ఒకవేళ ఆ కౌంట్ అనేది 2 ఉంటే మనకి ఇక్కడ 11 తర్వాత ప్రింట్ అవుతుంది. లేకపోతే అది మనం ఇఫ్ బ్లాక్ అనే దాన్ని మనము సాటిస్ఫై చేయలేం కాబట్టి మళ్ళీ డైరెక్ట్గా ఫర్ లూప్లోకి వెళ్ళిపోయి వేరొక ఎన్ అనేది తీసుకుంటాం. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఒకసారి మనము ఈ ప్రోగ్రామ్ అనేదాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ వాల్యూ అనేదాన్ని అడుగుతున్నారు. సో స్టార్టింగ్ వాల్యూ మనం ఎంత తీసుకున్నాము, 10 అనేదాన్ని తీసుకున్నాను. ఎండింగ్ వాల్యూ వచ్చేసరికి 30 అనేదాన్ని తీసుకున్నాను. సో నాకు నేను చేసిన రీతిగా ఫస్ట్ ఏం ప్రింట్ అవ్వాలి, 11 అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత ఇంకా నెంబర్స్ అనేవి ఉన్నాయి. నేను చేసిన రీతి ప్రకారం 10 అనేది ప్రింట్ అవ్వకూడదు, 11 అనేది ప్రింట్ అవ్వాలి. సో చూసారు కదా, 11, 13, 17, 19, 23, 29 ఇవి 10 to 30 రేంజ్లో ఉన్న ప్రైమ్ నెంబర్స్. కావాలంటే మీరు మాన్యువల్గా కూడా చెక్ చేసి చూడొచ్చు ఏమేమి ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, ఇవే ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా అని. ఓకేనా. సో ఇది మనకు ఎప్పుడైతే ఒక రేంజ్ ఇస్తే మనము ప్రైమ్ నెంబర్స్ అనేవి ఎలా ప్రింట్ చేయాలి ఏంటి అనేది మనకు చెప్తుందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఏంటంటే కౌంట్ ప్రైమ్ నెంబర్స్. ఇప్పటివరకు ఏం చేసాము, ఏవైతే రేంజ్ ఉన్నదో ఆ రేంజ్లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నిటిని కూడా ప్రింట్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 11, 13, 17 అని ప్రైమ్ నెంబర్స్ అనేవి ప్రింట్ అయ్యాయి కదా, ఆ ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ఎన్ని ఉన్నాయి అనేసి కౌంట్ చేయడానికి మనము ఈ ప్రోగ్రామ్ అన్నమాట. సో చూద్దాం, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇందాక ఎలా అయితే చేసామో సేమ్ అలాగే ఉంటాయి, కానీ ఒక 2-3 లైన్స్ ఎక్స్ట్రాగా మనకి ఇక్కడ యాడ్ అవుతుంది అంతే. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ అనే ఒక వాల్యూ అనేది తీసుకుంటాము. ఓకేనా. ఎన్ అనేది ఏంటి అంటే మనకి ఎండింగ్ రేంజ్ అనేది చెప్తుంది అన్నమాట. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 1, అంటే ఏంటి 1 to n మధ్యలో ఉన్న వాల్యూస్ అనే వాటిలో ఉన్న ఏవైతే ప్రైమ్ నెంబర్స్ ఉంటాయో దాన్ని కౌంట్ చేయమంటున్నారు. సో ఇది చూసుకున్నట్లయితే ఇందాక సేమ్ స్టార్టింగ్ ఎండింగ్, కానీ స్టార్ట్ ఎండ్ ప్లేస్లో ఇక్కడ డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చాము, 1, n అనేసి ఇచ్చాము. అంతే తేడా, మిగతా అంతా సేమ్. స్టార్ట్ ఎండ్ ప్లేస్లో 1, n అని ఇచ్చాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఎస్ అనేది ఉంది కదా, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ n అనేది 10 అనేది ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ ఉన్న ఎస్ ఉంది కదా, సో ఎస్ వాల్యూస్ ఏమేమి అవుతాయి మనకి, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ ఈక్వల్ టు ఏమేమి అవుతాయి, 1, 2, 3 అప్ టు ఎక్కడి వరకు అవుతాయి. సో ఇక్కడ n అంటే 10, సో 10 + 1 అంటే 11 అనేది రేంజ్. సో 11 - 1 అంటే ఏమవుతుంది మనకి, వాల్యూస్ ఎక్కడి వరకు తీసుకోవచ్చు, 10 వరకు తీసుకోవచ్చు. సో 1 to 10 అనేది ఎస్ వాల్యూస్. ఓకేనా. మరి ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ఫర్ లూప్లోకి వస్తుంది. సో ఫర్ లూప్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తుంది, ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుండి స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ ఎంత మనకి ఇక్కడ, సో ఫస్ట్ ఎస్ వాల్యూ ఎంత, 1. రేంజ్ ఎంత అవుతుంది, 1 + 1 అంటే 2 అవుతుంది. అంటే 2 - 1 అంటే ఓన్లీ 1 మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం ఇక్కడ. అర్థమవుతుందా, 2 - 1 అంటే ఎంత, 1. సో స్టార్టింగ్ వాల్యూ 1, ఎండింగ్ వాల్యూ కూడా 1. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి అదే విధంగా మళ్ళీ ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేస్తా అవుతుందో లేదో అని. తర్వాత 2 దగ్గరికి వెళ్తాం, 3 దగ్గరికి వెళ్తాం. ఇందాక ఎలా అయితే ప్రాసెస్ చేసామో సేమ్ ప్రాసెస్ అనేది చేస్తాము. కాకపోతే అక్కడ ఉన్న ఇక్కడ ఏంటి క్యారెక్టర్ నేమ్స్ అనేవి మాత్రం మారుతున్నాయి. ఇక్కడ ఎస్ తీసుకున్నాము, ఇందాక దాంట్లో ఎన్ తీసుకున్నాం. ఓకేనా. ఇక్కడ ఐ తీసుకున్నాం సేమ్ ఒక దగ్గరే. ఓకేనా. ఇక్కడ n మాడ్యులస్ ఐ చేస్తున్నాము, నెక్స్ట్ ప్రోగ్రాంలో s మాడ్యులస్ ఐ చేస్తున్నాము. ఇక్కడ కౌంట్ ఇంక్రీజ్ చేస్తున్నాము, ఇందాక కూడా కౌంట్ ఇంక్రీజ్ చేస్తున్నాము. ఓకేనా. ఇక్కడ కూడా కౌంట్ తీసుకున్నాము, వేరియబుల్ అనేది ఇందాక కూడా కౌంట్ తీసుకున్నాము. కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రాగా ఇంకే లైన్ యాడ్ అవుతుంది అనేసి అంటే ఇక్కడ మనం ఏం చేసుకున్నాము, ఇఫ్ ఫర్ లూప్ అనేది రాసుకున్నాము. ఫర్ లూప్ అనేది రాసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాము,
ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 2 అవునా కాదా అని చెక్ చేస్తున్నాం. అవునా, ఇందాకలాగే చెక్ చేస్తున్నాం, ఇక్కడ కూడా చెక్ చేసాం కదా. ఓకే, అయితే ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ ఏం చేస్తాం, ప్రీవియస్ దాంట్లో n అనేదాన్ని ప్రింట్ చేస్తున్నాం. అవునా, ఎందుకు, మన ప్రైమ్ నెంబర్స్ ఏటేటి ఉన్నాయో అవన్నీ కావాలి కాబట్టి మనము n అనేదాన్ని ప్రింట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు మనకి ప్రైమ్ నెంబర్స్ కావాలా, ప్రైమ్ నెంబర్స్ అవసరం లేదు, ఓన్లీ వాటి యొక్క కౌంట్ అనేది మనకి కావాలి. కాబట్టి మనం ఈసారి ఏం చేసుకుంటామంటే ప్రైమ్ కౌంట్ అనేదాన్ని ఇంక్రీజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఫస్ట్గా మనం ఏం చేస్తాం, n దాని కింద ప్రైమ్ కౌంట్ ఈక్వల్ టు 0 అనేదాన్ని డిఫైన్ చేసుకుంటాము. ఎప్పుడైతే కౌంట్ ఈక్వల్ టు 2 అయ్యింది అంటే దాని అర్థం ఏంటని చెప్పాను, అది ప్రైమ్ నెంబర్ అని అర్థము. ఎప్పుడైతే అది ప్రైమ్ నెంబర్ అనేది తెలుస్తుందో, సో ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది ప్రైమ్ నెంబర్ అని ఎప్పుడైతే మనకి తెలుస్తుందో అప్పుడు మనము ప్రైమ్ కౌంట్ అనేది ఒకటి ఇంక్రీజ్ చేస్తాము. అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హ్యాష్ ప్రైమ్ కౌంట్ ఏంటి, ఫస్ట్ నేను ఇక్కడ వచ్చేసరికి మనకి 2 అవుతుంది, 1 అవ్వదు మనకి ప్రైమ్ అనేది. సో 1 తోటి స్టార్ట్ చేస్తాం, 1 నుండి మనకి 10 వరకు వాల్యూస్ అనేవి అవుతాయి. సో 1 నుండి 10 వరకు మనకి ఏ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, 2, 3, 5, 7 అవే కదా ఉన్నాయి. అంటే మనకి ప్రైమ్ కౌంట్ అనేది ఎక్కడి వరకు ఇంక్రీజ్ అవుతుంది, ఫస్ట్ 2 దగ్గరకు వచ్చేసరికి ఒకటి ఇంక్రీజ్ అవుతుంది, సో ఒకటి అవుతుంది. తర్వాత 3 దగ్గరకు వచ్చేసరికి ఇంకోటి ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత 5 దగ్గరికి ఇంకొకటి, తర్వాత 7 దగ్గరికి ఇంకోటి. మొత్తానికి మనకి కౌంట్ అనేది ఎంత అవుతుంది, 4 అనేది కౌంట్ అవుతుంది. సో 1 to 10 నెంబర్స్ మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ కౌంట్ ఎంత, 4. సో మనం ఇప్పుడు ఏం ప్రింట్ చేస్తున్నాం, మనకి ఏం కావాలి, ప్రైమ్ కౌంట్ అనేది ప్రింట్ అవ్వాలి. కాబట్టి మనం ఏం చేస్తాం, ప్రింట్ ప్రైమ్ కౌంట్. అర్థమైందా? సో ప్రింట్ ప్రైమ్ కౌంట్ అనగానే మనకి ఎంత ప్రింట్ అవ్వాలి, 4 అనేది ప్రింట్ అవ్వాలి. సో అలా ప్రింట్ అవుతుందో లేదో అవుట్పుట్ అనేది చూద్దాం. సో ఇక్కడ ఇచ్చినట్లయితే ఎంటర్ ఎ నెంబర్, సో n వాల్యూ అడుగుతున్నారు, మనం 10 అనేది ఇద్దాము. సో మనకి ఎంత ప్రింట్ అవ్వాలి, ప్రైమ్ కౌంట్ 4 అనేది ప్రింట్ అవ్వాలి. సో చూసారు కదా 4 అనేది ప్రింట్ అయింది. సో మీరు n ప్లేస్లో వేరే వాల్యూ ఇవ్వండి, సో వేరే వాల్యూ అనేది కూడా మనకి ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో ఇది కౌంట్ అనేది మాట. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఏమని చూసాము, స్టార్ట్ ఎండింగ్ వాల్యూస్ ఇచ్చి మనం ఎలాగ ఆ విత్ ఇన్ రేంజ్లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ని ఎలా ప్రింట్ చేస్తాము, తర్వాత దాంట్లో ఆ రేంజ్లో ఉన్న వాల్యూస్ ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అని కౌంట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ మాట. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.